కొత్త ఏడాదిలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేత బర్సిదేవా. ఆపరేషన్ కగార్లో స్పీడ్ పెంచాయి బలగాలు. ఇప్పటికే ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో 14 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి బలగాలు. సుక్మా, బస్తర్ 2 ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డీఆర్జీ, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. అదే సమయంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు హతమవగా మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. AK-47 రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ PLGA చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బర్సి సుక్కా అలియాస్ బర్సిదేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. హిడ్మాకు క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న దేవా దశాబ్దాల పోరాటానికి గుడ్ బై చెప్పి కారడవులు దాటి ఆయుధాలు వదలడం సంచలనంగా మారింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడంతో పాటు 48 మౌంటెడ్ LMG వెపన్స్ అప్పగించారు. బర్సిదేవా దగ్గర ఉన్న 20 లక్షల రూపాయల నగదు సైతం అప్పగించాడు. డీజీపీ ఎదుట ఇంత మొత్తంగా ఆయుధాలతో లొంగిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బర్సే సుక్కా ఎలియాస్ దేవా, ఆయన ఆ PLGA బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది PLGA సంబంధించినటువంటి మావోయిస్టులు, తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి అతని భార్య, ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. బర్సిదేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరు ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నాడు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రిని కూడా మావోయిస్టుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ లొంగుబాటు PLGAకు భారీ దెబ్బగా భావిస్తున్నారు. ఇక PLGA బెటాలియన్లో 400 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం 66 మంది మాత్రమే మిగిలారు. PLGA పూర్తిగా క్షీణించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కృష్ణంపేటకు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా రాష్ట్రానికి చెందిన ఒక్కరు మాత్రమే స్టేట్ కమిటీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. PLGA సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నారు పోలీసులు.